ఓం నమ శివాయ. కాలభైరవ దేవాలయానికి వచ్చినాం. ఈరోజు కాలభైరవ దేవాలయానికి రావడానికి కారణం ఏంటంటే, ఈరోజు భైరవ అష్టమి సందర్భంగా వచ్చినాం. ఇక్కడ విచ్చలవిడిగా జనాలు, లైన్ 1 కిలోమీటర్ మేరకు ఉన్నది. ఎక్కడ చూసినా జనాలే. ఆ జనాభా మధ్యలో మనము వీడియో తీస్తున్నాము. ఈరోజు భైరవ అష్టమి అని చెప్పి స్పెషల్గా వీడియో తీయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఇక్కడ కాలభైరవ దగ్గర కాశీలో ముఖ్యమైన దేవాలయం ఇది. కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడైన కాలభైరవుని దర్శనం ఇప్పుడు మనం చేసుకున్నాము. ఇలా ముందుకు వెళ్తే ఒక సర్కిల్ వస్తుంది. ఇంతకుముందు కాశీ వచ్చిన వారికి ఐడియా ఉంటుంది. ఈ సర్కిల్ నుంచి రైట్కి వెళ్తే కాలభైరవ దేవాలయం. చూసారు కదా జనం ఎలా ఉన్నారో. యాక్చువల్లీ ఇక్కడి నుంచే లైన్ ఉంటుంది. కాకపోతే ఈరోజు కాలభైరవ అష్టమి అని చెప్పి లైన్ ఇక్కడి నుంచి బంద్ చేసి వెనకాల నుంచి పెద్దగా లైన్ పెట్టారు. ఇదంతా కూడా కాలభైరవకు వచ్చే పబ్లిక్. ఇవన్నీ ఇక్కడ దేవాలయాల్లో మనము పూజా సామాగ్రి కొనుక్కొని దేవాలయానికి వెళ్తాము. ఇక్కడి నుంచి ముందు నుంచి వెళ్ళే వాళ్ళము. ఈ లైన్ మొత్తం కూడా బంద్ చేసి ఇలా వెనక్కి 1 కిలోమీటర్ మేర గల్లీలన్నీ కూడా అటు ఇటు సందులన్నీ తిప్పుతున్నారు. ఇప్పుడు మీరు చూసేదే కాలభైరవ దేవాలయం. దేవాలయంలోకి మొబైల్ అలౌ చేయడం లేదని బయట నుంచే తీస్తున్నాం. మీరందరూ కూడా కాశీ క్షేత్రానికి వస్తే మొదటగా దర్శించుకోవాల్సిన క్షేత్రంలో మొదటి దేవాలయం కాలభైరవ. ఈరోజు కాలభైరవ అష్టమి సందర్భంగా అందరూ కూడా కాలభైరవ దండకం, కాలభైరవ శ్లోకం చదివితే చాలా మంచిది. ఈరోజు కాలభైరవ దర్శనం చేసుకోవడం వలన మనకుండే అష్టదరిద్రాలన్నీ కూడా దూరం అవుతాయి. ధన సంపద, ఆయు, ఆరోగ్య ఇవన్నీ కూడా క్షేమంగా ఉంటాయని చెప్పి మన శ్లోకాల్లో వివరించడం జరిగింది. అందుకని ఈరోజు మా అన్నతో పాటు అందరి కాలభైరవ దర్శనం చేయించాలని వచ్చినాం, కానీ పాసిబుల్ కాలే. ఓం నమ శివాయ.